కొంతమంది మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ సినిమాలు తీశారు, దానికి కౌంటర్ ఇది. ఇమిటేట్ చేస్తూ ఏం తీలే, నన్ను ఏదో సంబరాల రాంబాబు అన్నారు. నేను సంబరాల రాంబాబునే అని చెబుతున్నాను. ఏముంది దానిలో? సంక్రాంతికి సంబరాల రాంబాబునే, దానిలో అనుమానం ఏముంది? సంక్రాంతికి సంబరాల రాంబాబుని, సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబుని. ఆ వ్యత్యాసాన్ని గమనించలేని పిచ్చి రాజకీయ నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారం నా క్యారెక్టర్ పెట్టి కించపరచాలని ప్రయత్నం చేశారు. నేనేం కించపరిస్తే కించపరేవాడిని కాదు. నాకు చాలా అనుభవం ఉంది, చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తాను, దేన్నైనా స్వీకరిస్తాను, విమర్శను స్వీకరిస్తాను, విమర్శకు తగు ప్రతి విమర్శ చేస్తాను, నాకు అలవాటు. ఎన్ని పాటలు కొత్తగా ట్యూన్ చేశారు? ఈ ఒక్క పాటే, ఎన్నికలు ఇంకా 4-5 పాటలు వస్తాయి. ఇది ఒకటే సెటైరికల్ పాట, దానికి డ్యాన్స్ చేశాను కదా, చూసారా? బాగుందా? నేను ట్రైన్ అయ్యాను అనుకున్నారా? నేను ఎక్కడ ట్రైన్ అవ్వాలా? వన్స్ మోర్ అన్నా ఈ వయసులో మళ్ళీ వన్స్ మోర్ చేసే అవకాశం లేదు. అలుపు వచ్చి వాళ్ళిద్దరిని తగలబెడతారు రేపు ఎన్నికల్లో. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని అపవిత్రమైనటువంటి ఆ పొత్తుని భోగి మంటలో వాళ్ళు కాగితాలు తగిలేశారు. వాళ్ళ పొత్తుని రేపు ఎన్నికల్లో తగలేస్తారు. ఇది వాస్తవం. చూడండి సార్, ఎలా ఉంది ఇంతమంది ప్రజల మధ్య నియోజకవర్గం మొత్తం కదిరొచ్చింది, ఎట్లా ఉంది సంబరాలు చేసుకోవడం? చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా, భోగి మంట సందర్భంగా నృత్యం చేయటం, పాటలు పాడటం, ఇదే హ్యాపీ. బాగుంది, అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. ఆనందాన్ని ఆస్వాదించాం. మనిషి ఆనందాన్ని ఆస్వాదించాలి. కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి, ఆనందం వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలి. అంతే తప్ప ఊరికి నటించడం నాకు ఇష్టం లేదు. ఏదొస్తే అది నేను బహిర్గతంగా చెప్పేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని. నన్ను సంబరాల రాంబాబు అన్నారు, నేను సంబరాల రాంబాబు అనే అబ్బాయి అని చెప్పాను. వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవాలి, ఏమి చెప్పుకోవాలో.